హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం సింగిల్ పాదం లేకుండానే నార్మల్గా కుట్టే పాదంతో ఈజీగా పైపింగ్ అనేది ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా మన సెట్టింగ్ అనేది ఇలా ఈ విధంగా సూదికి దగ్గరగా ఒక సైడు టచ్ అయ్యే విధంగా మనము దాన్ని కొంచెం పైకి లేపి నేను చూపించిన విధంగా పాదాన్ని గట్టిగా నొక్కి పెట్టి కొంచెం తోసినట్టయితే అది మన సూదికి టచ్ అవుతుందండి. లేదు అది టైట్గా ఉంది, పాదం జరగట్లేదు అని అంటే కనుక పాదం మూవ్ అవ్వడానికి పైన బటన్ ఉంటుందండి. అది ఒక్కసారి మన స్క్రూని లూజ్ చేసి కొంచెం జరిపినట్లయితే అది మూవ్ అవుతుంది. మళ్ళీ టైట్ చేయొచ్చు. పైపింగ్ వేసే ఫ్యాబ్రిక్ని లైనింగ్ అతికేసేసి దాన్ని ఈ చూపిస్తున్న విధంగా ఉంచుకొని ముందుగా మనము ఈ థ్రెడ్ని తీసుకోవాలండి. ఈ థ్రెడ్ కూడా చాలా సన్నంగా ఉన్న తీసుకుంటే బాగా వస్తుంది పైపింగు. అలానే అందులో రకాలు కూడా ఉంటాయి. నేను చూపిస్తున్న విధంగా ముందుగా మనము ఏదైతే పైపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని నార్మల్గా మనము బ్లౌజ్కి పైపింగ్ వేయడానికి 1 ఇంచ్ ఉండే విధంగా ఒక క్లాత్ని తీసుకుని దానికి ఒక సైడ్ ఇలా మడత వేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న దాన్ని మనం దేనికైతే పైపింగ్ చేయాలనుకుంటున్నామో దానికి ఈ విధంగా అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా పెట్టి బ్యాక్ ఫోల్డ్ చేసి ముందుగా సెట్ చేసుకున్న మనం మిషన్ సూది ఏ సైడ్ అయితే జాయింట్కి దగ్గరగా ఉందో ఆ సైడు కరెక్ట్గా దాని ఎడ్జెస్కి వెళ్ళే విధంగా మనము ఆ థ్రెడ్ని అనేది పెట్టుకుంటూ దాని సైడ్ దగ్గరగా చాలా దగ్గరగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా పైపింగ్ అనేది మనము నార్మల్ పాదంతోనే సింగిల్ పాదం ఏం అవసరం లేకుండా చాలా నీట్గా అనేది ఫినిషింగ్ అనేది చేయవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాది కట్ చేసేసి దాని ప్రక్కనే చిన్న స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే వెనకకి ఫోల్డ్ చేసిన క్లాత్ కూడా పైకి లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా నీట్గా అందంగా వచ్చింది కదా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.